హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చికెన్ పచ్చడికి కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. వాటిని ముందుగా మనం శుభ్రం చేసుకొని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి. ఇలా స్టెయినర్లో చికెన్ వేసుకోవటం మూలాన అందులో ఉన్న కొంచెం కూడా వాటర్ లేకుండా జారిపోయి కిందికి బౌల్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ చికెన్ని మనం బౌల్లోకి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలండి. కొంచెం అనంటే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ముక్కకు కావలసినంత సాల్ట్ మాత్రం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత ఏం వేసుకోవక్కర్లేదు, ఇప్పుడు మాత్రం వేసుకుంటే సరిపోద్ది. అలాగే వీటితో పాటుగా కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. ఈ నూనె వేసేసి చక్కగా కలుపుకోవాలి. నూనె ఎందుకు వేయడం అంటే మనం దీని తర్వాత ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోవడానికి కోసం అని కొంచెం ఫ్రై చేస్తాము. అప్పుడు గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఉప్పు పసుపు కూడా చక్కగా ముక్కకు పట్టుద్ది, అందుకోసమని కలపాలి. ఇప్పుడు ఈ లోపల మనం అది పక్కన పెట్టుకోవాలి 1 or 2 hours. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచి పెట్టుకుంటే బాగుంటుందని నేను దంచుకుంటున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుందండి. ఏదేమైనా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిది, బయట నుండి తీసుకురాకుండా. నాకు బయటదంటే ఇష్టం ఉండదండి, టేస్ట్ కూడా మారిపోతుంది. సో ఇంట్లోనే దంచుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ ఏమి వేయకుండానే గిన్నెలో కొంచెం వేడెక్కగానే ఇలా వేసేసి ముక్కలన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. హీటు మీద హై ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకోవాలి. మనం కాసేపు నానబెట్టడం మూలాన చూడండి నీళ్ళు కూడా అందులో కొన్ని వచ్చాయి. అలా పిండేస్తూ ఇందులో వేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఎందుకనంటే హై ఫ్లేమ్లో పెట్టడం మూలాన అందులో ఉన్న వాటర్ అనేది వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. కానీ కలుపుతూ ఉండాలండి వెంటనే, లేదంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే కలుపుతూ ఉండాలి ఇలాగా గట్టిపడే వరకు. ఇప్పుడు ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని మనం ఇంకో దానిలోకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మసాలాను సిద్ధం చేసుకుందామండి. చికెన్ మసాలా మనకు గ్రేవీ కావాలి కదా, అందుకోసం అన్నమాట. దానికోసమని కొన్ని లవంగాలు, ఇలాచి, చెక్క, అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు ఇవన్నీ కూడా వేసి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఆ తర్వాత మెంతులు, జీలకర్ర ఇవన్నీ కాస్త ఎక్కువగా వేడి చేయాలి కాబట్టి ముందే వేసుకోవాలి. లాస్ట్లో ధనియాలు తొందరగా వేగిపోతాయి కదా, సో అందుకనేసి లాస్ట్లో ధనియాలు. ఆ తర్వాత మనము ఈ ఆవాలను కూడా వేసుకోవాలండి. మీకు ధనియాలు, ఆవాలు మీకు ఎంత కావాలంటే అంత, అంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నవారు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మాడకూడదు. మాడితే కనుక మనకు కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుందండి. సో మాడకుండా చూసుకోవాలి. తడి లేకుండా వేయించుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇప్పుడు నూనె పోసి అందులో వేడయ్యాక ఇలా వేయించుకోవాలన్నమాట. నేను పల్లి నూనె వేసానండి, పల్లి నూనె వాడుతున్నాను, అందుకని నురగ వస్తుంది. ఏ నూనె అయినా పర్వాలేదండి, అది మీ ఇష్టం, ఆప్షనల్. నేను అంటే చికెన్ ఎక్కువ ఉంది, ఫ్రైడ్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి నేను 2 times ఫ్రై చేస్తున్నాను. ఇలా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ తీసేసి మనం గిన్నెలో తీసుకున్నాక మిగిలిపోయిన నూనె ఉంటుంది కదండి, అదే నూనెలో మనం ఇందాక నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఫ్రెష్గా ఉంది కదా, భలే స్మెల్ వస్తుందండి, ఇలా వేసేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. పచ్చిదనం అంతా పోవాలన్నమాట. ఇది ఎంత వేగితే మనకు అంత పచ్చడి నిల్వ ఉంటుందండి, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి. చికెన్ ముక్క ఎంత మంచిగా ఫ్రై అయితే అంత నిలువ ఉంటుందండి, అంత గట్టిగా బాగుంటుంది తినడానికి కూడా. ఇలా కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలా అండి, ఇందాక మసాలా దినుసులు ఉన్నాయి కదా, అదంతా పౌడర్ చేసి పెట్టాను. ఇలా కలిపేసుకొని కాసేపు ఇలా నురగొచ్చేంత వరకు ఉంచాలి. ఇందాక మనం చికెన్లో ఉప్పు వేసాం కదండి, అది బేస్ చేసుకొని మనకు ఎంత కావాలో అంత సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. చాలామంది కారం కూడా ఇంత వేడి ఉన్నప్పుడే వేసుకుంటూ ఉంటారు, బట్ నేనేంటంటే కాస్త చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసి కలుపుతానండి. అలా వేయటం మూలాన ఏంటంటే కారం కూడా మన కలర్ చేంజ్ అవ్వదు,
మాడినట్టుగా చూడడానికి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. సో రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సినంత నిమ్మరసం, అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే నేనైతే కేజీన్నరకు ఒక 6-7 వరకు, అంటే మీడియం సైజు లెమన్ అయితే పిండి రసం తీసేసి వేసాను. బాగా ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు, చాలా రోజులు ఉండాలనుకున్న వాళ్ళు ఈ నిమ్మరసాన్ని కాస్త ఎండలో పెట్టి వేసుకోవచ్చు. మాకేం ఎక్కువ ఏం పెట్టలేదు కాబట్టి నేను డైరెక్ట్ పిండేసి పోసానండి. కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేయటం వలన. రెడీ అయిపోయిందండి చికెన్ అంతా ఇందులోకి తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చికెన్ పచ్చడిలో నేను ఒక మిస్టేక్ చేశానండి. అదేంటంటే చికెన్ తెప్పించేటప్పుడు బోన్లెస్ చికెన్ దట్టు చిన్న సైజులో కొట్టించి తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాను హడావిడిలో. సో పిల్లలు తెలియకుండానే చికెన్ నార్మల్గా వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు. సో దాని మూలాన కూడా చికెన్ నాకు భయం వేసింది ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ తిన్నాం కదా, ఇది ఎడిటింగ్ చేసే లోపల చికెన్ పచ్చడి అవ్వడం, తినడం కూడా జరిగింది. చాలా బాగుందండి. అలా కూడా ఆ బోన్ కూడా ఒక రకమైన టేస్ట్ వచ్చేసింది. ఇలా కూడా చేసుకోవచ్చని ఇది ఒకసారి తెలిసింది. సో ఇది మిస్టేక్ కాదు, పొరపాటే అనిపించింది. బట్ చికెన్ పచ్చడికి బోన్లెస్ చికెన్ తీసుకొచ్చుకోవాలండి, అది కూడా చిన్న సైజులో. అప్పుడే మనకు చికెన్ పచ్చడి కూడా ఎక్కువ వస్తుంది. అంటే బోన్కు మనకు వెయిట్ ఎక్కువ పడుతుంది కదా, అదే మనకు బోన్లెస్ తీసుకున్నాం అనుకోండి చికెన్ కూడా ఎక్కువ వస్తుంది, అలాగే చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్ తీసుకోవడం చాలా మంచిది. ఈసారి చేసినప్పుడు మీరు మాత్రం తప్పకుండా బోన్లెస్సే తీసుకోండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంకా 2 days అయితే ఇది ఇంకా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఇప్పుడు కొంచెం చూసుకోవచ్చు టేస్ట్. సాల్ట్ ఒకవేళ కావలిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పెట్టుకోవచ్చు. ఇది మనకు దగ్గర 2-3 months వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 4 months వరకు అయినా ఉంటుంది. అయినా అప్పటి వరకు ఎవరు ఉంచుతారండి, ఇది అయిపోదేంటి, వారం రోజులలో అయిపోద్ది. ఇది ఒక 2 days తర్వాత తింటే బాగుంటుందండి. ఎందుకనంటే ఇందులో ఉన్న ఉప్పు, కారం, మసాలా, నిమ్మకాయ అనేది పీస్కు చక్కగా పట్టి అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుంది. ప్యాకింగ్ అయిపోయిందండి. ఇది పెద్దోడికి, ఇది చిన్నోడికి, ఇది మా శ్రీవారికి. మరి మీకు? నాకు తలా కొంచెం కొంచెం పెడితే అదే తినేస్తా. ఇదండి చికెన్ పచ్చడి తయారీ విధానం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా అది ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా ఈజీ వే అండి ఇది. మనకు చికెన్ కర్రీ కంటే కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బాయ్, టేక్ కేర్.